పరిశోధించుకోవాలి. ఇంకెలా పరిశోధించుకోవాలి? ఆయన నిన్ను నన్ను చూసి ఆయన కన్నీరు విడిచాడు, ఏడుతున్నాడు. ఆ తల్లిదండ్రులు బిడ్డలు సరిలేకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? ఏడుతారు, నవ్వుతారా? ఏడుతారు. భూలోకమున్న ఈ బిడ్డలు కొరకు మనం ఎలా ఏడుతాము? నిన్ను కన్నాడు, కొన్నాడు ఆయన పరలోకం నుండి నీ కొరకు ఆయన ఏమి విడుతున్నాడు? కన్నీరు విడుతున్నాడు. ఎప్పుడైనా గమనించావా? నా ప్రాణ శ్రేయుతులు నన్ను చూచి దూరాన నిలిచారు నా ప్రభు. నా ప్రాణ శ్రేయుతులు నన్ను చూచి దూరాన నిలిచారు నా మనసు నీ వైపు నా మనసు నీ వైపు ఆ శాతమంతుడు ఆయన నీ వైపు చూస్తున్నాడని ఈ ఇందాక పాత నిబంధన పాటు దావీదు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. అని అనుకుంటూ ఇచ్చాడా? ఇందాక చదివించారు, ఉత్తర పత్రికలకు చదివించారు కదా. దేవుడు లేడని బుద్ధిహీనుడు ఆయన నిన్ను నన్ను చూసి ఆయన కన్నీరు విడుతున్నాడా? ఎలా ఉన్నాడు ఆయన? ఎంత చేపు నిలువా పెట్టి ఎలాగండి ఆ మాట చెప్పలేరా? జాలి చేత ఆయన మీ హృదయంలో చేర్చుకోవాలి. ఆయన జాలి చేత మన వైపు జనవల్ల చేతులు సాపు రండి. ఎక్కడికి రమ్మంటాడు? హృదయమ్మ తొలుపు హృదయమనేది తొలుపు దగ్గరికి ఆయన బట్టి నిన్ను తడుతుంటే నువ్వు రెండు కాళ్ళు ఆరు చాపుకొని ఫ్యాన్ వేసుకొని హాయిగా
నిద్రపోతూ ఉంటే ఆయనకు వచ్చి నీ ఎక్కడికి నీ గుమ్మము తట్టి నిన్ను పిలుస్తున్నా ఆయన పిలుపు నువ్వు అంగీకరించలేకపోతున్నావని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని ఈ కాలం ఈ 47 రోజులు ఏ కాలం వెళ్ళిపోయింది? నో నో శ్రీమంతు గారు ఈ 47 రోజులు ఆదివారాలతో కలిపి పెట్టుకుంటే ఎన్ని రోజులు? 47 రోజులు మీరు గడిపిన రోజులు ఏమంటారు? నో 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 రాత్రి అంతా శ్రమపడినా ఒక్క పిత్తపరికి రాలేదు. వచ్చిందా? ఎక్కడున్నారు? సముద్రంలోనే ఉన్నారు. రోజు చేపలు పట్టుకునే వాళ్ళే రాత్రి తీర్థం పడ్డారు. ఒక్క పరికి కూడా రాత్రి ఎంత పడ్డావు? నీకు ఎన్ని సంవత్సరాలు నీ ప్రయాణం, నీ విశ్వాసం? ఎన్ని సంవత్సరాలు నీ ప్రయాణం, నీ విశ్వాసం? ఎప్పుడైనా దేవుని ఆశీర్వాదం పొందుకున్నావా? గమనించుకో ఒకసారి. నీ జీవితంలో ఒకసారి పరీక్ష చేసుకో. ఈ కాలాన్ని 47 రోజుల కాలాన్ని వసంతకాలం చెప్పట్లే. ఏ కాలం ఇది? వసంతకాలం చెప్పరా? చాలా థ్యాంక్స్ అమ్మ, నాకు వినపడలేదు. వసంతకాలం ఇది. మా ఇంటికాడ 2 మర్రి చెట్టు రాయి చెట్టు ఉన్నాయి. మా ఇంటికాడ చూసుకోండి. ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చిగిరింది. ఏ కాలం అంటే వసంతకాలం. మీరు చిగురించాలా? రాలిపోతివా నీవు, కూలిపోతివా తెలియదు నా నీకు లేదనియో. రాలిపోతివా నీవు, కూలిపోతివా తెలియదు నా నీకు లేదనియో. ఎవరికి తెలీదు. ఇవాళ వార్తలు చూసావా? భూకంపం ఈ నెల కూడా వచ్చింది. భూకంపం ఇవాళ ఈ సంవత్సరం ఈ నెలలో ఎన్ని భూకంపాలు వచ్చినాయి? వస్తాయని చెప్పాడు. కరువులు వస్తాయన్నాడు. అట్లా సైంటిస్టులు ఏం చెప్పారంటే ఈ నెలంతా మీకు చాలా ఎండలు మీరు ఉండలేరు, అప్రమత్తంగా ఉండమని చెప్తే ఇప్పుడు వానలు కురుస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? గుండు పోయినాడు కదా. నాకు ఇంకా పొలం ఉంది. ఇవాళ వస్తున్నారు. రాలేదు. ఇవాళ వస్తే నేను ఇక్కడ వద్దును రామని చెప్పలేను. ఎందుకు చేస్తా? లోకంలో ఉన్నాం, లోకాశ. వాళ్ళ పాపం రాబోయే మంచిదండి. మనుషులు దొరికి ఎవరు పని చేయడం ఎవరో రావలేదు. ఏ పనికి కూడా రావలేదండి. అదే జిమ్లో వస్తున్నారా? మీకు రంగులేసాగా వస్తున్నారా? వస్తున్నారా? ఎవరు రావలేదు. ఎవరు రాడు పని అంటే ఎవరు రావలేదా? ఎలా ఉంది కాలం? ఎలా ఉంది? అందుకు చేస్తాను. ఎలా ఉండాలండి అని చెప్పుకోండి. పాటలు సువార్త పాటలు చూడతారు. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి నుండి 8వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని
తల్లి అయిన మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఒకసారి ఆగం. ఈ మరియమ్మలు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? స్టడీ చేశారు ఎప్పుడన్నా? శ్రీమంతుల గారు నువ్వే చెప్పు, పాస్టర్ గారు చెప్పాలి. నో నో అమ్మా ముగ్గురా? నో నో ఎస్ ఏడుగురు మరియమ్మలు ఉన్నారు. ఆ మరియమ్మల్లో అందరు మరియమ్మ లేరు, ఈ మరియమ్మ లేరు. అర్థమైందా? ఈ మరియమ్మ చదువమ్మ. మగ్దలే ఊరు పేరు మగ్దాలని ఊరు. ఆ పేరు ఆవిడ కట్టారు. ఏ ఊరు? ఆ ఊరి పేరు మగ్దాలని ఊరు. ఈ మరియమ్మ పెందల కాడే యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఆయనకి పూయ వలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందల గడని లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చి సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించినని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండట చూచిరి. రాయి పొరలింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగులు కలవరపడి అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఆయన ఇక్కడ లేడు అని చాలా సార్లు చెప్పానా? నేను మాట్లాడతాను. ఆయన ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు, మీరు కలవస్తుండొద్దు అని చెప్పి వారు ఆయనను ఉంచిన స్థలం చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. కాబట్టి ప్రియాదేవిని దేవుని పిల్లరా, యేసు ప్రభువుని సూచనలు ఎవరంటే కేవలము మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి. ఇలా ముగ్గురు ఆయన బాటలో, ఆయన చేసిన సిలువ బాట, ఆయన పెట్టిన ఆ శ్రమలు, ఆ బాధలన్నీ చూచి ఆ తట్టుకోలేక ఏమైనా యేసు ప్రభుని పునరుద్ధరణుడై మూడో జన్మ తిరిగి లేస్తున్నాడు, ఆయన ఏమైనా చూడాలని ఒక తృష్ణ, ఒక విశ్వాసంతో ఆ ముగ్గురు గంటల కాడే 3 గంటలకి ఆ సమాధగాడికి వెళ్ళినట్లుగా మనం లేఖనాల ప్రకారంగా మనం చూడగలుగుతాం. మీరు చాలా సంఘాలు సమాధగాడికి వెళ్తారా? మేమైతే వెళ్తాం, కానీ కొంతమంది అయితే సమాధుల కాడికి వెళ్ళడం. కానీ పెందల కాడి 3 గంటలకి వెళ్ళాలి. మన వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు? ఇప్పుడు తెల్లజామున అవుట్లు కాలజోలు అన్నీ వేశారు కదండి. ఎన్నింటికి వేశారు? లేఖనాలు 3ంటికి వెళ్ళమని చెప్తున్నాయి. మన వాళ్ళు ఎన్నింటికి వెళ్ళారు చెప్పండి. నేను తెల్లారి 3 గంటలు లేచినప్పటికీ పాపం అక్కడ హిందూ సంఘం కడపడి వాళ్ళు, మొదటి వాళ్ళు